సామెత 1:33. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. దేవుని యొక్క ఉపదేశాలు వింటున్నావా? దేవుని వాక్యాలు అంగీకరిస్తున్నావా? అయితే నువ్వు భయపడకుండా, భయం లేకుండా జీవిస్తావు. దానియేల్ ప్రేయ్ ట్వైస్ ఎ డే. సింహాల బోల్లో పడేస్తే భయపడ్డా? భయపడలేదు. సింహాలు వచ్చాయి చుట్టూ కూర్చొని, అవి కూడా ఆమేన్ అనుకుంటూ కూర్చున్నాయి. ఇక నేను ఎంతసేపటికి ఆమెన్ అంటలేదు, ఎందుకంటే నాన్ స్టాప్ ప్రార్థన. ఆమెన్ అంటే తినేస్తాయేమని నేను భయం. ఆమెన్ అనుకుంటా, ప్రభువా నా చుట్టూ ఉన్న సింహాలే, నిజంగా సింహాలే. ప్రార్థన ఆగట్లా. సింహాలు అనుకుంటే ఆగండి, ఆమెన్ చెప్పేదాకా తినకూడదు, ఆగండి. అది నిజం కాకపోవచ్చు, కానీ ఒక ఆలోచనగా చెప్తున్నాను నేను. నిజంగా సింహాలు తిన్నాయి అతన్నే. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడట. తెల్లవారిసరిగా రాజు వచ్చి ఆశ్చర్యపోయాడు, దానియేలు నువ్వు బతికున్నావా? ఎస్ రాజా, నేను ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుడు తన దూతను పంపి సింహాల నోర్లు మూయించేశాడు. యెహోషువ 1:9. భయపడద్దు, దేవుని వాక్యం కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడు. చెప్పండి, ఏం కలిగిన వాడు? దేవుని వాక్యం కలిగిన. అందుకే వాక్యం బాగా చదవండి, వాక్యాలు ధ్యానించండి, వాక్యాలు మీ గుండెల్లో దాచుకోండి. ఏం చేస్తే మనం ధైర్యంగా ఉంటాం? ఆయన ఉపదేశం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఆయన ఉపదేశం వినువాడు. అందుకే ఉపదేశాలు వినండి, వాక్యోపదేశాలు వినండి. బోధ నిన్ను బాగు చేస్తుంది, దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యాన్ని నమ్మడమే కాదు, స్తుతించు, ప్రార్థించు, దేవుని కనపరచు. ఆ స్తుతిస్తున్న వారి దగ్గరికి దేవదూతలు సంచరిస్తాయి. అందుకే దేవుని దూతలు మన చుట్టూ ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. అది పొలం పనైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది దేవుని బిడ్డల యొద్ద దేవుని దగ్గర మొరపెడుతున్నావు, గర్భఫలం కావాలని, లేదు పిల్లలు బాగా చదువుకోవాలని, దేవుని గనపరచాలని, ఇల్లు బాగా పైకి రావాలని, అప్పులు తీరాలని, నీ ప్రయత్నంతో పాటు దేవదూతల సహాయాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. గుండె మెచ్చేపెట్టండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.